దేవుణ్ణి నమ్మగలుగుతున్నాం, ఆయన్ని ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అని అంటున్నారు. ఎస్ఆర్ నగర్ నుంచి మరియమ్మ గారు వచ్చారు ఇక్కడికి. దయచేసి లేచి నిలబడండి. మరియమ్మ గారు ఎక్కడ లేచి నిలబడ్డారు? ముందుకు రండి. వేదిక మీదకి రాగలరా? దయచేసి వేదిక మీదకి రండి. ఆవిడ పేరు మరియమ్మ, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చారు. ఆవిడకు మైక్ ఇవ్వండి, వేదిక మీదకి వస్తారు. డయాబెటిస్తో బాధపడుతున్న జీవన్ సహోదరుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. దయచేసి వేదిక మీదకి రావాలి. జీవన్ గారు డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఎక్కడున్నారు? రండి, వేదిక మీదకి రండి, నో ప్రాబ్లం. మీరు కూడా రండి. జీవన్ గారు కూడా రండి. రండి, వేదిక మీదకి రండి. రండి తల్లి. మైక్ ఇచ్చారు ఆవిడకి. రండి అమ్మ, ముందుకు రండి, పర్లేదు. అమ్మ మీ పేరు నిజంగానే మరియమ్మ? రైట్, రండి రండి, పర్లేదు. మీకు నిజంగానే నేను చెప్పిన ప్రాబ్లం ఉందా? మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్, కరెక్టేనా? రైట్. మరి నేను ఎలా చెప్పగలిగాను ఈవిడ గురించి? నేను ఇప్పుడు సీన్ చేయొచ్చా? చేయనా? సీన్ చేయనా? మీకు నాకు పరిచయం ఉందమ్మా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా? నేను మీకు తెలుసులే, నేను అందరికీ తెలుసు. మీరు నాకు తెలుసా? మీతో ఎప్పుడు నేను మాట్లాడానా? లేదా? మరి మీ పేరు ఎలా పిలవగలిగాను నేను? మనసులో ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని సంవత్సరం మైక్ దగ్గర పెట్టుకో. ఏమనుకున్నావు? సంవత్సరం నుంచి విజయప్రసాద్ రెడ్డి గారు సార్ ఎదురుగా చూడాలని ఎంతో ఆశ. అందుకని దేవుడు నీ పేరు నాకు బయలుపరిచాడు. అసలు కాదు. సో విషయం ఏంటంటే అమ్మా, ఇలాంటివి చాలా చీప్ ట్రిక్లు చేయొచ్చు. ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చో చిన్న చెప్తాను వినండి. మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు. దేవుడు నాకు ఎలా తెలిసిందంటే, ఈయన పక్కనే నా మనుషుల్ని ఇద్దరిని కూర్చోబెట్టా. మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు. నాకు వాట్సాప్లో టక్ టక్ పంపించేశారు పైకి. మీతో మాట కలుపుతారు, నాకు పంపించేస్తారు. ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్ ట్రిక్ కూడా ఇదే హరిహర వాళ్ళ కళాభవన్లో చేస్తాడు. ఇది చీప్ ట్రిక్. ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచటాలు, దేవుడు చెప్పటాలు ఏమి ఉండవు. ఇప్పుడు మరియమ్మ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు, నువ్వు హైదరాబాద్లో ఉంటావు. ఎవరో జీవన్ అనే తమ్ముడు, నువ్వు డయాబెటీస్తో బాధపడుతున్నావు. తర్వాత యమున యోసఫ్ గూడ నుంచి వచ్చావు, నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. యమున ఉన్నారా ఇక్కడ? లేచి నిలబడండి. యమున అదిగో రా తల్లి, కొంచెం ముందురా, ప్రార్థన చేస్తానులే నీకోసం. కార్తీక్ హైత్ నగర్ నుంచి వచ్చాడు, బోన్ మ్యారో ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. కార్తీక్ ఎక్కడ? హైత్ నగర్ నుంచి వచ్చాడు. కార్తీక్ ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఉన్నాడా కార్తీక్? ఉంటే రా నాన్న, ప్రార్థన చేస్తాను నీకోసం. రా, నువ్వు రా తల్లి, పైకి రా. సో ఇలా ఎంతమందినైనా పిలవచ్చు నేను, అవునా? ఇప్పుడు నేను నీకు తెలుసా తల్లి? నేను తెలుసులే, నువ్వు నాకు తెలుసా? సో ఇదే కదా అడుగుతారు. నేను ఎప్పుడైనా చూసి నేను నిన్ను ఎప్పుడైనా పిలిచారా? లేదు. నేను నీతో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు. ఇలా మైక్ ఇలా ఇస్తారు మైక్. అమ్మ నేను నీతో ఎప్పుడైనా మాట్లాడానా? ఇలా అడుగుతారు. నువ్వేమంటావు అప్పుడు? చెప్పు, నిజం చెప్పు. నేను నీతో ఎప్పుడైనా మాట్లాడానా? లేదండి. నీకు నాకేమైనా పరిచయం ఉందా? లేదు. ఇదివరకు ఎప్పుడైనా కలిసావా? మరి నీ పేరు నాకు ఎలా తెలిసింది? వాట్సాప్లో వచ్చింది. ఈ మాత్రం తెంగర పనికి అమ్మతేజ అనేవాడు పెద్ద హీరో? దొంగ. విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అమ్మతేజ అనే వ్యక్తి గురించి ఇలా పబ్లిక్లో మాట్లాడని అమ్మతేజకి చెప్పండి. ఒకవేళ నాది మోసం అని అంటే, నేనేమైనా మోసగాడిని అని అంటే, ఇదే వేదిక మీద మేము ఇద్దరం కూర్చుంటాం, నా ఎదురుగా చేయమనండి. అతనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమనండి, చేయలేరు. కాబట్టి వీళ్ళ బలహీనతలను మనం క్యాష్ చేసుకోకూడదు, తప్పు. ఇప్పుడు మరియమ్మ గారు కానివ్వండి, తల్లి యమున కదా, తల్లి నీ పేరు యమున కదా, చెల్లెమ్మ యమున కానివ్వండి, వీళ్ళు ఏదో బాధలో ఉండి వస్తారు ఇక్కడికి. పక్కన మీరు వెళ్ళి కూర్చుంటారు ఏమి ఎరగనట్టు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు అంటారు. నేను అలాగనే అడిగారు.
అప్పుడు బాధలో, అవునమ్మా మేము ఎక్కడి నుంచి వచ్చామమ్మా, నేను ఎక్కడి నుంచి వచ్చానమ్మా, అయ్యగారు చాలా అద్భుతాలు చేస్తారమ్మా, ఆహా మొన్న చాలా గొప్ప స్వస్థతలు జరిగాయట, అద్భుతాలు జరిగాయట అయ్యగారి వల్ల, ఆహా నీ పేరేంటమ్మా, నా పేరు మరియమ్మమ్మ, నీ పేరేంటి, నా పేరు యమునమ్మ, నేను మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నానమ్మా, నీ బాధ ఏంటమ్మా, నా బాధ డయాబెటీస్ అమ్మా. అలాగ మనం అన్ని ఓపెన్గా మన సహోదరులతో ఏం చేస్తాం, చెప్పేసుకుంటాం. ప్రార్థన చేస్తారు నాస్తో, నువ్వు చెప్పిందల్లా టైప్ చేసేస్తుంటాడు, వాట్సాప్లో పెట్టేస్తాడు. అయ్యగారు 4-5 చూసుకుంటాడు, ఏది సెట్ అయితే అక్కడ చీకట్లో బాణం వేసేస్తాడు. ఆ చీకట్లో బాణానికి పడిపోయిన వాళ్ళే ఈరోజు టీవీలో మీకు కనబడుతున్న షోలో కనబడుతున్న వాళ్ళందరూ. ఆ కుర్రాడు ఒక్కడే కాదు, అమ్మతేజ నాకంటే చిన్నోడు ఉంటాడు వయసులో, ఆ కుర్రాడు ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు ఆ బ్యాచ్ అంతా. వాళ్ళు చేసేవన్నీ ఇలాంటి చీప్ ట్రిక్స్. ప్రతి దానికి ఓ మ్యాజిక్ ఉంది, ప్రతి దానికి ఓ చీప్ ట్రిక్ ఉంది. అలాగే దయ్యాలు ఎల్లగొట్టామని కింద పడుకోబెడుతున్నారు చూశారు, వాళ్ళు మానసిక రోగులు, నిజమైన దయ్యాలు కావవి.